ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. ఇదిగో నా తండ్రి, బైబిల్ స్టడీ కొరకే మమ్మల్ని సమకూర్చిన విధానమును బట్టి స్తోత్రం నైనా. పాటలు ఎందును తండ్రి, వాక్యం ఎందును మీరే తోడుగోండి, ముందుకు నడిపిస్తూ రమ్మని యేసయ్య నామమున ప్రార్థించాడు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుకొని మనం బైబిల్ స్టడీ కొరకై వాక్యం విందాం. పాట సంఖ్య 480. పాట సంఖ్య 480. 1వ చరణము, 3వ చరణము, 5వ చరణము, 7వ చరణం మార్చి పాడుకుందాం. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఖర్జూరపు చెట్టు వలె మోవు చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మోవు చుండెదరు. ఖర్జూరపు రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. యెహోవా మందిరములో నాటబడి ఉండెదరు. సహనముతో నిలిచెదరు. కదలక స్థిరులయ్యుండెదరు. సహనముతో నిలిచెదరు. కదలక స్థిరులయ్యుండెదరు. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు వారు ముసాలి ఆరంభున చిగురు పెట్టి ఫలింతురు. వారు ముసాలి ఆరంభున చిగురు పెట్టి ఫలింతురు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. ప్రసిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడనుచు. యేసుని నమ్మిడివారు
కృపతో నీతిమంతులయ్యేదారు. యేసుని నమ్మెడి వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లారి ప్రభురా కరుణకై మెల్లగా వేచియుండెదరు. చల్లారి ప్రభురా కరుణకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మెడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యేదారు. యేసుని నమ్మెడి వారు. 15 నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. కేవలం 15 నిమిషాలు. రండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము. మత్తయి సువార్త 25వ అధ్యాయమును మనము ధ్యానించుకుందాం. ఎవరు కూడా చదవద్దులేండి, ఎందుకంటే సమయము సరిపోదు గనుక. ఎంతమంది పరలోక రాజ్యం చేరాలని ఆశపడతా ఉన్నారు? దయచేసి మీ చేతులు ఎత్తుతారా? నేను పరలోకం పోవాలి అని ఎవరు ఆశపడతా ఉన్నారు? మీకెవరికి ఆశ లేదా? అయితే నరకానికి పోవాలని సిద్ధపడినారైతే ఏమ్మా మో నరకానికి పోతావా పరలోకం పోతావా? నరకం. మరి పరలోకం పోయే చేతులు ఎత్తండి. అందుకే మైక్ పెట్టింది. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి, సరేనా? మనము పరలోకం పోవాలనే దేవుని మందిరానికి వస్తా ఉన్నాం. మరి పరలోకం పోవాలంటే దేవుని మందిరానికి రావాలనా? ఖచ్చితంగా అంటే రావాలి. ఎందుకంటే ఏ మార్గంలో మనం నడిస్తే పరలోకం పోతామో ఆ మాటలు ఎక్కడ బోధించబడతాయి? దేవుని మందిరంలో బోధించబడతాయి. దేవుణ్ణి అనుసరించి మనము ఎట్లా నడవాలి, ఆయనకి ఇష్టముగా భూమి మీద ఎట్లు నడుచుకోవాలి, ఎట్లు జీవించాలి అనే మాటలు ఎక్కడ బోధించబడతాయంట? దేవుని యొక్క మందిరంలో బోధించబడతాయి. ఎప్పుడైతే మనము అవి శ్రద్ధగా వింటామో, వాటిని ఆచరిస్తామో ఖచ్చితంగా మనం దేవుని రాజ్యానికి చేరుకోగలుగుతాం. ఎవరైనా కూడా చిన్నపిల్లలు చూడండి, 1వ తరగతి 2వ తరగతి చదవకుండా 10వ తరగతికి పోతారా? పోరు. ఒకవేళ ముందు చదివించకుండా, అంటే 1వ తరగతి 2వ తరగతి చదివించకుండా డైరెక్ట్ ఒక 15 ఏండ్లు మన ఇంట్లో పెట్టుకొని పిల్లాడిని 15 ఏండ్లకు 10వ తరగతిలో జాయిన్ చేస్తే చదువుతాడా? చదవడు. ఎందుకు? ఆలేరా, ఇంకేం చదువుతాడు? మొదటి నుంచి స్కూల్కి పోతే ఏమొస్తాయంట? ఆలు వస్తాయి, గుణింతాలు వస్తాయి, ఏబిసిడీలు వస్తాయి కదా. ఇవన్నీ రావాలంటే చిన్న వయసు నుంచే మనము స్కూల్కు పంపించాలి. 10వ తరగతిలో ఆలు నేర్పిస్తారా? పాఠాలు నేర్పిస్తారు. చిన్న వయసులో ఆలు నేర్పిస్తారు, పెద్ద వయసులో పాఠాలు నేర్పిస్తారు. కాబట్టి ఎవరైతే చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే స్కూల్కు పంపిస్తారో 10వ తరగతి వచ్చినాక చక్కగా చదివి ఏం చేస్తారంట? వాళ్ళు పాస్ అవుతారు, ఇంకా పై చదువులు చదువుతారు, ఉద్యోగాలు తెచ్చుకుంటారు.
అయితే ఒకటో తరగతి, రెండో తరగతి ఈ క్లాసులు అన్నీ చదవకుండా డైరెక్ట్ 10వ తరగతికి పోతే ఏమి చదవలేరు, పరీక్షలు రాయలేరు, జీవితంలో వాళ్ళు పైకి ఎదగలేరన్నమాట. అదేవిధంగా మనము దేవుని రాజ్యానికి మనం చేరుకోవాలంటే మనము దేవుని యొక్క సన్నిధిలో ఖచ్చితంగా వాక్యము వినాలి, వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి, క్రమశిక్షణగా ఉండాలి. అయితే ఈ దినమున దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యం ఏదంటే, పరలోక రాజ్యము ఎట్లాంటి వాళ్ళు చేరతారు, పరలోక రాజ్యము ఎట్లాంటి వాళ్ళు చేరతారని దేవుడు ముందుగానే మనకు బైబిల్లో రాయించాడు. ఆ భాగం ఇప్పుడు మనము చదువుకుంటున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనం చదివినట్లయితే 1 నుంచి 13 వచనాలలో ఒక అద్భుతమైన మాటలు ఉంటాయి ఇక్కడ. ఈ అద్భుతమైన మాటలు ఏంటంటే, 10 మంది కన్యకలు, ఎవరంట? 10 మంది కన్యకలు ఒక ప్రాంతంలో ఒక గృహము దగ్గర చేరి ఉన్నారు. ఆ గృహం ఎట్లాంటి గృహం అంటే పెళ్లి కార్యక్రమం జరిగే గృహము. ఎట్లాంటి గృహం అంట? పెళ్లి కార్యక్రమం జరిగే గృహము. ఆ గృహపు దగ్గరికి 10 మంది కన్యకలు వచ్చారు. ఎంతమంది వచ్చారు? 10 మంది కన్యకలు వచ్చారు. అయితే ఈ 10 మంది కన్యకలలో 5 మంది కన్యకలు బుద్ధి గలవారంట, 5 మంది కన్యకలు బుద్ధి లేని వారంట. 5 మందికేమో బుద్ధి ఉందంట, 5 మందికి బుద్ధి లేదంట. ఇది నేను చెప్పాలి, ఇంటి నాకు చదువుకోండి, బైబిల్లో ఉన్న మాటలు చెప్తా ఉన్నాను. అయితే ఈ బుద్ధి కలిగినటువంటి 5 మంది కన్యకలు వాళ్ళు దివిటీలు తెచ్చుకున్నారు, దివిటీలలో నూనె పోసుకున్నారు, ఇంకా పక్కన కూడా నూనె క్యానును కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఎందుకంటే పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైతే ఆ దివిటీలు ఆరిపోకుండా ఉండాలి కదా. చీకటిలో కనిపిస్తారా ఎవరైనా? కనిపించరు. కాబట్టి చీకటి ఉండకూడదు, వెలుగు ఉండాలంటే మన చేతిలో ఏముండాలి? దివిటీలు ఉండాలి, అంటే లైట్లు ఉండాలి. ఆ లైట్లు వెలగాలంటే, దివిటీలు వెలగాలంటే ఏం కావాలి? దానికి నూనె కావాలి. ఏం కావాలంట? నూనె. ఆ నూనె దివిటీలలో పోసుకొని ఇంకా ఎక్కువ, అంటే అది అయిపోతుందేమో అని ఇంకా ఎక్కువ వారు పక్కన కూడా తెచ్చుకున్నారు. ఎవరు? బుద్ధి గలవారు. అయితే బుద్ధి లేని కన్యకలు ఏం చేసినారు? దివిటి నిండా పోసుకొచ్చుకున్నారు నూనె. ఇంకా సరిపోతుందిలే, అంత లోపల పెళ్లి కుమారుడు వస్తాడు, మనము లోపలికి వెళ్ళొచ్చులే అనుకుని వాళ్ళు వచ్చారు. మొత్తానికి 10 మంది అక్కడికి వచ్చారు. పెళ్లి కుమారుడు రావడం కొంచెము ఆలస్యమైంది. పెళ్లి కుమారుడు రావడం కొంచెము ఆలస్యమైంది. 10 మంది కూడా నిద్రపోయినారు. 10 మంది కూడా నిద్రపోయినాడు. అయితే కొంత సమయం గడిచిన తర్వాత పెళ్లి కుమారుడు ఆలస్యంగా వచ్చాడంట. వచ్చిన వెంటనే కేకలు వినపడుతున్నాయి. అంటే అంత దూరంగా వస్తున్నప్పుడే కేకలు వినపడుతున్నాయి. పెళ్లి కుమారుడు వచ్చాడు, సిద్ధంగండి సిద్ధంగండి అని కేకలు వేస్తున్నారంట. అయితే ఆ కేకలు వీళ్ళకి 10 మందికి వినపడ్డాయి. వెంటనే 10 మంది లేచినారు. 10 మంది లేచినారు. 10 మందిలో 5 మంది దగ్గర దివిటీలు నూనె సిద్ధంగా ఉన్నాయి. ఆ పెళ్లి కుమారుడు వచ్చే లోపల ఈ 10 మంది కన్యకల దివిటీలలో ఉన్న నూనె అయిపోయింది. అయితే ఇప్పుడు బుద్ధి గల వారు 5 మంది కన్యకలు ఏం చేసినారు? ఎక్స్ట్రా నూనె తెచ్చుకున్నారు కదా, వారి దివిటీలలో పోసుకొని పెళ్లి కుమారుడితో పాటు లోపలికి పోయినారు. అయితే బుద్ధి లేని కన్యకలకి ఏం లేదు, ఎక్స్ట్రా నూనె లేదు. పెళ్లి కుమారుడు వచ్చే సమయానికి వాళ్ళ దివిటీలలో నూనె అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు బయట విడిచిపెట్టబడ్డారు. అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఈ 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఏమంటున్నారంటే, అక్క నీ దివిటిలో నూనె కొంచెం పోయవద్దు దీంట్లో అని అడుగుతున్నారు. ఎవరిని? బుద్ధి గల వారిని. వాళ్ళు ఏమన్నారు తెలిసిన? అక్క నీకు నాకు ఇది సరిపోదు, నీకు నాకు ఇది సరిపోదు, దయచేసి పక్కన కొట్టుంది కదా, పోయి కొనకచ్చుకోండి అక్కడికి వెళ్ళి అని చెప్పారనమాట. ఇప్పుడు వాళ్ళు వెళ్ళారు. ఆ కొట్టు దగ్గరికి వెళ్తానే ఇక్కడ పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళిపోయినాడు. సిద్ధపడిన 5 మంది తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుడితో పాటు లోపలికి వెళ్ళిపోయినారు. వాకిలి వేయబడింది, తలుపు వేయబడింది.
ఆ తలుపు ఒక్కసారి వేస్తే తీసేదానికి వీలు లేదు. సేమ్ పరలోక రాజ్యం కూడా అటువంటిదే. పరలోక రాజ్యం కూడా అటువంటిదే. మనము కొన్నిసార్లు దేవుని మందిరమును నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఎందుకు ఈ మాటలు ఈ దినమున సమయం తీసుకొని మీటింగ్ అయిపోయినా కూడా చెప్పాల్సి వస్తుందంటే, దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉంది. ఎప్పుడొస్తుందో తెలియదు. అయితే ఆయన రాకడలో మనం ఎదుర్కోవాలంటే, ఆయనతో పాటు పరలోక రాజ్యం పోవాలంటే మనం ఎట్లుండాలి? సిద్ధంగా ఉండాలి. ఎవరి వలె? బుద్ధిగల కన్యకల వలె. మన ఇంట్లో ఎప్పుడు పని బాటల్లో మునిగిపోతూ, ఎప్పుడు మనకున్న వాటిలోనే ఉంటూ 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 దేవునికి మనం సమయం ఇయ్యకపోతే, మనం ఆ పని బాటల్లో మునిగిపోయింటే, అప్పుడే ప్రభు వస్తే నువ్వు ఎక్కడుంటావు? ఎక్కడుంటావు? నువ్వు సిద్ధపాటు కలిగి లేకుండా ఉంటే నువ్వు ఎక్కడుంటావు? బయటికి త్రోయవేయబడతావు. సిద్ధపడినోళ్ళు ప్రభుతో వెళ్ళిపోతారు. ఆ పెండ్లి కుమారుడు ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. మనల్లందరినీ పరలోక రాజ్యం తీసుకుపోవడానికి మళ్ళీ ఆయన రెండోసారి వస్తాడు, భూమి మీదకి వస్తాడు. ఆ వచ్చిన సమయంలో మనమందరం ఎట్లుండాలంట? సిద్ధంగా ఉండాలంట. ఒక వ్యక్తి యవనస్తుడు అన్న చెప్తా ఉంటాడు అప్పుడప్పుడు వాక్యంలో, ఏం బాబు, యవన వయసులోకి వచ్చావు కదా, ఇప్పుడైనా ప్రభుని అంగీకరించిన వాడే, మందిరానికి నడిచేవాడే, కానీ అతనికి రక్షణ అనేది లేదు. రక్షణ లేదు అసలు. అంటే మందిరానికి వస్తాడు, ఇంటికి పోతానే యథావిధిగా లోకానుసారంగా ఉంటాడనమాట. అట్లాంటి సమయంలో ఆ దైవ సేవకుడు ఆ బిడ్డను ఎన్నోసార్లు హెచ్చరిస్తూ వచ్చినాడు. ఆ బిడ్డ చెప్పే మాట ఏంటంటే, అన్నా, నేను రక్షింపబడతానులే, చివరి సమయంలో నా ప్రాణం పోతుంది కదా, అప్పుడు ప్రభువా నేను పాపిని అంటానే దేవుడు ఏం చేస్తాడు? నన్ను క్షమిస్తాడులేనా, నన్ను పరలోకం తీసుకుపోతాడులేనా అని చెప్పేవాడంట. ఒకసారి గమనించండి, మనకు తెలియకుండా ప్రమాదాలు మనకు జరుగుతూ ఉంటాయి. మనిషి ఆయుష్కి ఎవరైనా గ్యారెంటీ ఇస్తారా? ఎవ్వరు ఇవ్వలేరు. నిద్రలో ఉంటాము, మనకు హార్ట్ అటాక్, నాకే అనుకోండి, ఎవరిని ఉద్దేశించి నాకే అనుకోండి, హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గుండె పట్టేస్తుంది. గుండె పట్టినప్పుడు ప్రభువా నన్ను క్షమించి, నేను పాపినని మాట్లాడాలనే ఆలోచన ఆ సమయంలో వస్తుందా? అమ్మా, నా గుండె నొప్పేస్తుంది, నా చేయి నొప్పేస్తుంది, దీన్ని ఎట్ట తగ్గించుకోవాలా, నాకేమైందనే ఆలోచన వస్తుంది. కానీ ప్రభువా నేను చచ్చిపోతాను, నన్ను చేర్చుకోయి అనే ఆలోచన వస్తుందా? అప్పటికి ఆలోచన వస్తుంది మనకు? అసలు రాదు కదా. మన ప్రాణం ఎట్లా దక్కించుకోవాలి, మనము ఎట్లా దాని నుండి బయటపడాలి అని ఆలోచిస్తాం. కానీ ప్రభువా అని ఆ సమయంలో ప్రార్థన చేస్తామా? ఎవ్వరం కూడా చెయ్యము. కాబట్టి అది కాదు, రక్షణను మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దేవుడు మనకు సమయము ఇచ్చాడు. దేవుడు మనకు సమయం అనేది ఇచ్చాడు. మందిరము 9 కల్లా మనం ఉండాల. 9 కల్లా మనము ఉండాలి. ఎవరి వలె? బుద్ధి గల కన్యకల వలె. 9కి మనం లేమంటే మనము ఏ కోనకు చెందిన వాళ్ళం? బుద్ధి లేని కన్యకలం. మీరు బాధపడినా కూడా నాకు బాధలు, ఎందుకంటే వాక్యం ఉన్నది ఉన్నట్లు చెప్పాలన్నమాట. ఈ వాక్యం నా కోసమే దేవుడు పంపించిన వాళ్ళు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? మనసు మార్చుకుంటారు. నా గురించే చెప్పింది కానీ వాళ్ళు అంతే, దానికి మనము ఎవరు ఏం చేయలేం. కాబట్టి పరలోక రాజ్యము మనకు సమీపిస్తా ఉంది. అంటే దేవుడు రెండవసారి మనందరి కొరకై రాబోతున్నాడు. ఆ దేవుని రాకడలో మనము ఎత్తబడాలంటే మనం ఎట్లుండాలంట? సిద్ధంగా ఉండాలి. ఎవరైతే సిద్ధంగా ఉంటారో వారు మాత్రమే దేవునితో పాటు వెళ్తారు. విడవబడిన వారి పరిస్థితి ఎట్లుంటాదంట? రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తా ఉంటారంట. ఎట్లుంటారంట? రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తా ఉంటారంట. ఒకవేళ యేసయ్య వచ్చినాడు, సిద్ధపడిన వాళ్ళందరినీ తీసుకుపోయినాడు. అప్పుడు తీసుకుపోయిన తర్వాత, యేసయ్యా నేను క్రమం తప్పకుండా ఆదివారం వచ్చిన యేసయ్యా, మరి నన్ను ఎందుకు ఇడిచిపెట్టినావు? క్రమం తప్పకుండా నీ సన్నిధిలో పాటలు పాడినాను యేసయ్యా, నన్ను ఎందుకు ఇడిచిపెట్టినావు? క్రమం తప్పకుండా సండే స్కూల్కి వచ్చినా, నన్ను ఎందుకు ఇడిచిపెట్టినావు అని యేసయ్యను మనం అడిగితే ఆయన చెప్పే సమాధానం ఒక్కటే, నువ్వెవరో నాకు తెలియదు. ఇప్పుడు ఈ బుద్ధి లేని కన్యకలు తలుపు వేయబడిన తర్వాత తలుపు కొడతా ఉన్నారంట. అంటే నూనె కొనకచ్చుకున్నారు. కొనకచ్చుకున్న తర్వాత
తలుపు కొడుతున్నారంట. అయ్యా అయ్యా అయ్యా, మేము కూడా మీతో ఉన్నవారమే అయ్యా, మీకోసం ఇక్కడ వెయిట్ చేసినాం, తలుపు తీయ్యా తలుపు తీయ్యా అని తలుపు కొడతంటే మీరెవరో నాకు తెలీదు. నా బిడ్డలైతే నా కోసము ఎదురు చూస్తారు, సిద్ధంగా ఉంటారు. మీరు నా బిడ్డలు కాదు, మీరు నా వారు కాదు. ఒక్కసారి తలుపు వేయబడిన తర్వాత మీరు బయట వారే కదా. ఇంత మనకు ఎంత నిర్లక్ష్యంగా ఉంటాం చూడండి దేవుని విషయమై. ఉం? రైలు 9కి వచ్చాది అంటే మనం ఎన్ని ఎన్ని గంటలకు ముందు ఉంటాం చెప్పండి? 8కే ముందు ఉంటాం, 1 గంట ముందే. ఆ? మనం బుక్ చేసుకునే బస్సులు 9 గంటలకు ఉన్నాయంటే బుక్ చేసుకున్నాం కదా, మనం సమయానికి పోతే ఆ బస్సు పోయిందనుకో మనం కట్టిన డబ్బులు వేస్ట్ అయిపోతుంది కదా. ఒకవేళ మనం చేరుకోకపోయినా ఒకవేళ రీఫండ్ అయ్యే అవకాశం ఉంటే సగం పట్టుకుంటారు, సగం ఇస్తారు, డబ్బులు వేస్ట్ అయిపోతుంది కదా. అయితే ఒకసారి ఆలోచించండి, మనము దేవుడు వచ్చినప్పుడు మనం ఆయనతో పాటు వెళ్ళకపోతే ఇన్ని దినాలు మనం చేసిన భక్తి కూడా వ్యర్థమే. నువ్వు ఎన్నిసార్లు మందిరానికి వస్తే ఏం లాభము ఆయనతో పాటు వెళ్ళకపోతే కదా. ఎన్నిసార్లు వస్తే ఏం లాభము? ఒక ఒక మనం చూడండి, 9 గంటలకు రైలు అంటే ఒకవేళ 8 గంటలకే పోయినాం అనుకోండి, ముందుగా పోయినాము, మన ఇండియాలో రైలు ఆలస్యం కదా. ఒక 24 గంటల ఆలస్యమైన రైళ్లు కూడా ఉన్నాయన్నమాట. రైలు రాలే ఏం రాలే పాండి ఇంటికి పోదామని వచ్చినాం అనుకో, వచ్చేసి నాకు రైలు వస్తే ఏం చేస్తాం? మన గమ్యస్థానాన్ని మనం చేరగలుగుతామా? ముఖ్యమైన పని ఉందనుకోండి, ఆ పనిని మనము పోగొట్టుకుంటాం కదా. దేవుడు చెప్పేది అదే, పరలోక రాజ్యము సమీపిస్తా ఉంది. కాబట్టి అందరూ ఏం చేయాలంట? సిద్ధంగా ఉండాలి. మన ఆత్మను వాక్యం చేత ఎల్లప్పుడూ ఏం చేసుకుంటా ఉండాలంట? వెలిగించుకుంటా ఉండాలంట. మన ఆత్మ వెలగాలంటే ఏం కావాలి? మన ఆత్మకి వాక్యం కావాలి, ప్రార్థన కావాలి. దివిటీలు వెలగాలంటే ఏం కావాలా? నూనె కావాలా. మన ఆత్మ వెలుగుతా ఉండాలంటే ఏం కావాలా? ప్రార్థన కావాలా, వాక్యము కావాలా. వాక్యము చదివే నీవు, ప్రార్థన చేసే నీవు దేవుని సన్నిధిలో క్రమశిక్షణగా ఉంటావు. ఏంటి ఆ క్రమశిక్షణ? క్రమశిక్షణ అంటే ఏంటి అసలు? మనం బస్సు ఎక్కేటప్పుడు క్యూ పద్ధతిని పాటించండి అని రాసింటారు డోర్ దగ్గర, చదివినారు ఎవరైనా? అంటే ఏంటి? తోసుకోవద్దన్నమ్మా, తోసుకుంటే ఏమైపోతారు? కింద పడతారు. కింద పడిన వాళ్ళని ఎవరు లేపే వాళ్ళు ఉండరాడా, ఎందుకంటే బస్సు వెళ్ళిపోతుంది కదా. నేను ముందు ఎక్కుతాని ఏం చేస్తాంటారు? తోసుకుంటా ఎక్కుతా ఉంటారు, కింద పడిపోతారు. అందుకే క్యూ పద్ధతిని ఎక్కడైనా కూడా మనం క్రమశిక్షణ పాటించాలి. ఏంటి? మందిరంలోకి వస్తానే ఒక క్రమం అంటూ మనకు ఉండాలి. సమయానికి మనం రావాలి. పాటలు పాడుతున్నామంటే పాటలే పాడాలి. పాటలు పాడే సమయంలో వాక్యం చదవకూడదు కదా. పాటలు పాడే సమయంలో వాక్యం చదవకూడదు. దేవుని వాక్యం ధ్యానించుకుందాం, పలాని అధ్యాయము చదువుకుందామంటే వీళ్ళు ఏం చేస్తుంటారు? ఈ పక్క ఈడ చదవాల్సింది పోయి ఇంకొకటి ఎత్తుకుతా ఉంటారు కదా. అట దేవుని సన్నిధిలో ప్రతిది మనం ఎట్లుండాలంట? క్రమశిక్షణగా ఉండాలి. మొదటిది ఏంటంట? సిద్ధపాటు. ఏంటి? సిద్ధపాటు. ఎట్లా తీసుకుపోతాడంటే యేసయ్య మనల్ని ఈరోజు సండే స్కూల్లో చెప్పిన దేంట్లో తీసుకుపోతాడంట? ఏదొస్తుంది మన కోసం? రైలు బండి పాట నేర్పించా కదా. చిన్నపిల్లలకు సండే స్కూల్లో బంగారు రైలు వస్తుంది. మన కోసం ఎట్లాంటి ఇల్లు కట్టినాడు దేవుడు పరలోకంలో? లేను, భయం లేదు. ఎట్లాంటి ఇల్లు? నీకు మట్టిల్లు కావాలా, బంగారు ఇల్లు కావాలా? నువ్వు మట్టింట్లోనే ఉండు, ఆ పాప బంగారు ఇంట్లో ఉంటుంది. ఎట్లాంటి ఇల్లు కట్టాడంటే దేవుడు మన కోసం? ఎట్లా జీవించాలా బంగారింటికి మనం పోవాలంటే? చూడండి మా పిల్లలు ఎంత బాగా చెప్తారో కదా. యేసయ్యని నమ్ముకోవాలా, క్రమశిక్షణగా ఉండాలా, మంచి పనులు చేయాలా. అప్పుడు ఎక్కడ పోతాం నానా? పరలోకం పోతాం. మా పిల్లలకి ఎంత బాగా తెలుసు అసలు కదా. ఎక్కడ పోతామంట? పరలోకం పోతాం. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నది ఒక్కటే, ఏంటంట? సిద్ధపాటు. అందుకే పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే
ప్రభు దగ్గరికి మనం వెళ్ళాలంటే అప్పటి కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవునితో మాట్లాడడానికి ఒక పర్వతం దగ్గరికి వెళ్ళేవారు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళాలంటే ముందు దినాన వాళ్ళు ఏం చేసుకునే వాళ్ళంట, సిద్ధపాటు కలిగి ఉండేవాళ్ళు. అంటే తమ వస్త్రములను ఉదుకుకోవాలంట, వాళ్ళను పరిశుద్ధపరచుకోవాలంట. మరుసటి దినమున దేవుడు దిగి వచ్చే సమయానికి ఖచ్చితంగా వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళంట, పర్వతం దగ్గర ఉండేవారంట. కాబట్టి ఆ సిద్ధపాటు మనము కలిగి ఉండాల. ఒకవేళ నీవు సిద్ధపాటు కలిగి ఉండకపోతే ఇప్పటి వరకు చేసిన నీ భక్తి వ్యర్థమే, ఇప్పటి వరకు చేసిన నా భక్తి వ్యర్థమే. ఎప్పటికి మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. అన్నపానములు తినడానికి, కొత్త వస్త్రములు ధరించుకోవడానికి ఇది సమయము కాదంట. ప్రతిదానికి సమయము కలదంట. ప్రసంగిలో రాయించినాడు దేవుడు, ప్రతిదానికి సమయము ఉంటది. ఆ సమయంలో మాత్రమే ఆ పనులను మనము చేయాలి. దేవునికి ఏ సమయం అయితే నిర్ణయించామో ఆ సమయానికి దేవుని మందిరానికి మనము చేరాలి. అదే సిద్ధపాటు. పనులన్నీ పక్కన పెట్టేస్తే 2 గంటలకి ఏం కావు అసలు కదా, ఏం కావు. మా బాబు చెప్తాడు ఏం కావు కదా నాన్న. సమయానికి దేవుని మందిరానికి రావాలి. సండే స్కూల్ అంటేనే మన పిల్లలు ముందుగానే ఉంటారు. ఇటు చూస్తా అంటారు, నేను నా ఆరాధన అయిపోతాను ఇంక ఇటు చూస్తా అంటే ఎప్పుడెప్పుడు సండే స్కూల్కు పోదామా అని. కాబట్టి సిద్ధపాటు మనము కలిగి ఉందాము. ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో పాటు చేరదాం. కాబట్టి బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు ఎవరి వల్ల ఉండాలంట మనము? బుద్ధి లేని కన్యకల వలె. ఎవరి వల్ల ఉండాలా? బుద్ధిగల కన్యకల వలె మన జీవితంలో మనము ఉండాల. ఒక్కసారి పరలోకపు వాకిలి వేయబడింది అనుకోండి, మనం చేరేదానికి అవకాశము లేదు. కాబట్టి దయచేసి వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని సమయాన్ని దేవునికి ఇద్దాం. మన కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. పరలోకంలో కూడా మన కుటుంబాలను మనము చూడగలుగుతాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రము తండ్రి. అద్భుతమైన మాటలను తండ్రి మీరు మాతో మాట్లాడుతూ వచ్చినారు ప్రభువా. బుద్ధి లేని కన్యకులు తండ్రి మరి దివిటీలలో నూనె సిద్ధం చేసుకోకుండా మీకోసం ఎదురు చూసినారు. అయితే నూనె అయిపోయిన కారణం చేత వారు విడిచిపెట్టబడతా వచ్చినారు. అయితే బుద్ధిగల కన్యకులు వారితో పాటు నూనెను సిద్ధంగా ఉంచుకున్నారు, మీతో పాటు ఆ పెండ్లి విందులేకి వచ్చారు. అయితే మా యొక్క జీవితంలో ప్రభువా అనేక మార్లు సిద్ధపాటు లేనటువంటి జీవితంలో మేము ఉంటున్నామయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. ఇక మీదట ప్రభువా మేము సిద్ధంగా ఉండుటకు సహాయం చేయండి ప్రభువా. సమయానికి మందిరానికి వచ్చి దేవా మీ సన్నిధిలో పాటలతోనూ వాక్యముతోనూ తండ్రి మీ సన్నిధిలో తండ్రి గడపడానికి మాకు సహాయం చేయండి నాయనా. ఇదిగో నాయనా, మీరు అక్కడ ఎంతగానో సమీపంలో ఉంది నాయనా. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు తండ్రి. అయితే మీరు ఎప్పుడు వచ్చినా కూడా మీతో పాటు మేము ఆ యొక్క పరలోక రాజ్యము చేరుటకు మా యొక్క హృదయములను తండ్రి మేము సిద్ధపరచుకున్నటకు సహాయం చేయండి నాయనా. మమ్మల్ని మేము పరిశుద్ధపరుచుకొని మీ కొరకై సిద్ధపాటు కలిగి ఉండుటకు తండ్రి మాకు సహాయం చేయండి తండ్రి. మెలకువ కలిగినటువంటి జీవితంలో, చురుకు కలిగినటువంటి జీవితంలో మేము జీవించుటకు సహాయం చేయండి నాయనా. విన్న వాక్యమును నా యొక్క జీవితంలో, మా యొక్క అందరి జీవితంలో తండ్రి నీరు కట్టి మీరే ఫలింప చేయండి ప్రభువా. వాక్యం ఎట్లాంటి పరిస్థితులను వ్యర్థమైపోకుండా అందరి హృదయాలలో ఫలింప చేయండి తండ్రి. వాక్యానుసారంగా జీవించుటకు దేవా మీరే మాకు సహాయం చేస్తూ రమ్మని ఇంతవరకు తోడుగా ఉంటూ వచ్చినందులకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.